హాయ్ ఫ్రెండ్స్, ఇక నేనైతే మా పాప దగ్గరికి హాస్టల్కి వచ్చిన హాస్టల్ రూమ్లోనైతే కూర్చున్నా. నేను మా పాపకి మటన్ అండి తీసుకొని అయితే వద్దామని వచ్చేసరికి లంచ్ టైం అయింది. అంటే లంచ్ టైంకి అందాలని వచ్చిన, కరెక్ట్ టైంకి అయితే వచ్చిన ఫ్రెండ్స్. ఇక వీళ్ళ రూమ్ చూడండి, వీళ్ళ పొజిషన్ చూడండి, వీళ్ళ బట్టలు చూడండి, పాపం ఎంత ఇబ్బందో వీళ్ళకి. ఇంటికాడైతే వాటి ఇవి టేస్ట్ మనం అంటే సెట్ చేస్తాము, వాళ్ళు అక్కడ వేసుకొని అయితే లంచ్ టైంకి వెళ్ళిపోయినరు. మా పాప అయితే లంచ్ చేయకుండా పైనకి వచ్చి నేను తీసుకొచ్చిన పూరీలు అయితే తింటాను, ప్లేట్లో పెట్టుకొని అయితే తింటాను ఫ్రెండ్స్. ఆయిల్ ఫుడ్ కదా అని ఆమె ఇంకా వాళ్ళు ఆయిల్ ఫుడ్ అని ఎక్కువ నూనె వస్తువులు కూడా తింటలేరు. ఏదో నేను తినమనేసరికి 4 పూరీలు అయితే వేసుకున్నది ఫ్రెండ్స్. మటను పచ్చడి పెడితే అంత టేస్ట్ కొంచెం అంత ఎట్లనో ఉండి నచ్చుతలేదు ఫ్రెండ్స్. అందుకని మటన్ అయితే నేను పచ్చడిలాగా చేయకుండా వేంపుకొని వచ్చిన, అది కూడా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇట్లా వేంపుకొని ఫ్రై చేసుకొని వచ్చిన, దీన్ని అయితే ఉడకబెట్టి ఫ్రై చేసిన. నేను ఎప్పుడన్నా మళ్ళీ చూపిస్తా ఖాళీగా ఉండి వండినప్పుడు. ఈ పచ్చడి పెట్టితే ఏంది అంటే పీస్ కొంచెం గట్టిగా ఉండి అందులో నిమ్మకాయ పిండి, అది కూర మొత్తం నిమ్మకాయ సూపు తిన్న టేస్ట్ వస్తుందని మా పాప ఒక్కసారి అన్నందుకు ఇక నేనైతే ఇట్లా వండుకొచ్చిన. ఈ కూర 4-5 రోజులైతే ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక వీళ్ళ రూములలో బట్టలు ఎండుతలేవని ఎక్కడ ఎండేసుకున్నారు. ఒక పాప అయితే కెటిల్ కూడా తీసుకొచ్చింది, అందులో పాలు నీళ్ళు ఏమన్నా వేడి చేసుకోవాలనుకుంటే వేడి చేసుకొని తాగుతానరట. ఇక నాకు మా పాప నేనేదో అన్నం తినకుండా వచ్చిన అన్నట్టు నాకు తినిపిస్తుంది, నా బిడ్డ తినిపిస్తా అంటే నేను తింటాను ఫ్రెండ్స్. బాయ్, మీరు కూడా ఇలాగే హాస్టల్కి